ఐదవ లేఖ. స్కందాశ్రమగమనం. స్కందాశ్రమంలో విందారగించు నిమిత్తం భగవాన్ భక్తులతో సహా వెళ్ళటానికి నిశ్చయించిన సుముహూర్తం రేపే. అందువల్ల నేడు ఆశ్రమవాసులకు సోదర సోదరీమణులందరూ ప్రయాణ సన్నాహంతో హడావుడిగా ఉన్నారు. భగవాన్ మాత్రం ఏ తొందర లేకుండా గంభీరంగా కూర్చున్నారు. అంతా కలిసి కదలమంటే కదలవచ్చు, వద్దంటే మానవచ్చు. వారికేం మూటగట్టాలా, ముల్లెగట్టాలా? కమండలం, కడ్గ, కౌపీనం, పైతుండు ఇవే పరికరాలు. తలుచుకున్న మాత్రాన తయారవుతారు. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః అని ఆచార్య శంకరులు వర్ణించా రిలాంటి మహానుభావులనే. ఈ ఆశ్రమం, ఈ కార్యక్రమం, ఈ భక్తులు, ఈ బాదరబందీ అంతా పరుల కొరకు నటన మాత్రంగా జరుగుతున్నవేగాని వారికేం గావాలి నిజంగా? కరుణామయులు గనుక మన అందరి కోసం కట్టుబడినట్లు ఇలా ఉండారేగాని లేకుంటే సంకల్ప మాత్రాన సప్త సముద్రాలు దాటిపోలేరా స్వేచ్ఛగా? ఇలా ఉండటం మన భాగ్యం సుమా. రేపటి సమాచారం రాస్తాలే. నీవు రావన్న మాటేనా?